రైతులు పండించిన పంటను కొనే నాథుడు లేడని ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పరిశ్రమల విషయంలో తమపై కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు ప్రభుత్వ భూముల్ని ఇస్తామంటే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు తప్ప చేతలు లేవన్నారు. మనం చూసాం, నాయకుల తాలూకు ఆలోచన ముందు కూడా చూసాం. ఏ ఒక్కరికి కూడా ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. పండిన పంటకి పట్టించుకుని నాదులు లేడు. దాని గురించి ఆలోచన చేసే అవసరం సమయం కూడా మరి ప్రభుత్వానికి లేదు. ఆ రకంగా వాళ్ళకి వచ్చాయి. పోనీ పంట వేసుకుందానికి పోనీ ఎరువు కొనుక్కుందాం అనుకుంటే ఇప్పుడు కూడా 270 రూపాయలు ఉన్న యూరియా బస్తా మార్కెట్లోకి వెళ్తే 600 రూపాయలు ఉంది. పోనీ నేను మాట్లాడిన తర్వాత లాస్ట్ టైం కూడా మాట్లాడాను, మళ్ళీ ఇప్పుడు మాట్లాడిన తర్వాత పోనీ ఇదిగో సత్యబాబు గారు చెప్తుంది అబద్ధం, ఇది వాస్తవం కాదు నిజమని చెప్పిన ఎవరైనా ప్రభుత్వం తరఫున నుంచి అధికారులు కానీ అధికారులు కానీ మాట్లాడతారు, దాన్ని కాదు ఖండిస్తారు, ఇది ఇక్కడ దొరుకుతుందని చెప్తారని చూశాను. కానీ ఎక్కడ కనుచూపు మేరలో కనిపించలే ఆ భాష్యం. ఎందుకంటే వాస్తవాలు కాబట్టి. అవి వాస్తవాలు కాబట్టి అవన్నీ కూడా ఇక విద్యార్థుల పరిస్థితి అయితే వాటికి 8 అనుకుంటాను క్వార్టర్. 8 క్వార్టర్లు అంటే క్వార్టర్కి 700 కోట్ల లెక్కని 5,600 కోట్ల రూపాయలు ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి వాటికి. ఇప్పటి నుంచి ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి, అంతకుముందేం కాదు. విద్యార్థులు ఇంకా ఇంకో 10 రోజులు పోతే ఇంకా వాళ్ళ పరిస్థితి వర్ణాతీతం. నాకు తెలిసి గత 2 నెలల నుంచి ఏ ప్రైవేట్ యాజమాన్యాలు జీతాలు ఇచ్చిన పాపన పోలే. ఆ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకి అధ్యాపకులకు కానీ లేకపోతే నాన్ టీచింగ్ కానీ టీచింగ్ కానీ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కడి నుంచి చేస్తారు వాళ్ళు మాత్రం ఏదో కొంతవరకు పెడతారు. ఆరోగ్యశ్రీ అయితే అటుకెక్కిపోయింది, అది పరిస్థితి లేదు. మీరు అడగచ్చు మరి ఏంటండి మరి ఇది అంతా అంటే ఊరికే ఏంటంటే ఇవన్నీ ఇన్ని బాధపడుతున్నప్పుడు కూడా పాపం ఈ 2-3 మాధ్యాలు ఉన్నాయి చూసా, ఓ ఇంద్రుడు చంద్రుడు అటు అనుకుని మీరు మాత్రం హడావిడి చేయడం మాత్రం అక్కడ కనిపిస్తున్నాయి కెమెరాలు, 2-3 కెమెరాలు. మీరేం ఆలోచించాలి కదా కెమెరాలు. మిమ్మల్ని ఏదో విమర్శిస్తున్నాను కాదు, మీ బాధ్యత, మీ సామాజిక బాధ్యత ఉంది కదా మీకు లేదా బాధ్యత? ఎవరంటే ఇవాళ నిన్న చూశాను, గ్రీన్ కో కంపెనీ వాళ్ళు మా సోదరులు వచ్చి ఒక ప్రాజెక్ట్ని కాకినాడలో వాళ్ళు శంకుస్థాపన చేయడం, ఎన్ఎల్సీ ఫ్యాక్టరీ నుంచి టేక్ ఓవర్ చేసి దాన్ని చేయడం. అది ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసుకున్న ఎంఓఏ ప్రకారం దాన్ని ఇప్పుడు వాళ్ళు ప్రారంభించడానికి వాళ్ళు చేద్దామని వాళ్ళు పూనుకున్నారు. చాలా సంతోషం. ఆ యాజమాన్యానికి నా అభినందనలు. సక్సెస్ఫుల్గా ముందు జరగాలని కోరుకుంటున్నాను. ఆ నేపథ్యంలో కొన్ని కామెంట్స్ చూశాను, ముఖ్యమంత్రి గారిది, ఉప ముఖ్యమంత్రి గారిది. వాళ్ళ కామెంట్స్ ఏంటి కామెంట్స్? గత ప్రభుత్వం అంట పారిశ్రామికవేత్తలు వచ్చి బెదరగొట్టేసామంట. ఇప్పుడు మరి మొన్నే కదా అదానీ గారు చెప్పారు, బెదరగొట్టామా బెదరగొట్టలేదు. అదానీ గారు కుమారుడు చెప్పాడు కదా,
లేదు మరి నిన్న ఇంకో ఇవాళ నిన్న పౌండ్ వాళ్ళని అడగచ్చు కదా, కొట్టాము లేదు వాళ్ళని ప్రోత్సహించాము. కేఏ కాల్ గురించి చెప్తా. కేఏ గారిది ఆ ఇనాగ్రేషన్ కి జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా అయిన తర్వాత ఒక కార్ని వాళ్ళు కొత్త పెడితే దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఆ కుర్యాలను చూస్తే వాళ్ళతో ఆ కంపెనీతో మేము కూడా పెట్టాం కదా, ఇది వాస్తవం కదా. ఏ ఫ్యాక్టరీ పెట్టుకుంటే అది కొంచెం బై ప్రోడక్ట్ ఏమైనా ఉంటే మాకు ఎమ్మెల్యేలకు వచ్చి అవి ఇస్తేనే, లేకపోతే గిరిగిస్తాము. స్వయాన్న జిందా లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకుంటూ వేల కోట్లతో పెడతారంటే వాళ్ళని ఆంధ్రప్రదేశ్ కార్డు పక్కన అనికెంత తోస్తారు. ఎవరు తోస్తారు? మేము అంత తోస్తాం. వైసీపీ పార్టీ ప్రభుత్వం లేదు, వైసీపీ పార్టీ నాయకుల తోస్తారు. మాట్లాడిన దానికి నోటుకు అడ్డు పొనొద్దు.